ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జులు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో పాలక్ చపాతీ తయారీ విధానం ఇంకా పాలకూర వలన కలిగే ప్రయోజనాలని వీడియో చివర్లో ఒక మంచి మాట గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ పాలక్ చపాతీని తయారు చేయడం కోసం ఒక కట్ట పాలకూరను అయితే తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్తో అయితే శుభ్రంగా కడిగాను. ఆ తర్వాత వేడి వేడి నీళ్ళల్లోకి ఈ పాలకూరని వేసి 1 నిమిషం పాటు అయితే ఉడికించుకొని ఈ వాటర్ని మొత్తం వంపేసుకొని మిక్సీ జార్లోకి ఈ పాలకూరని అలాగే ఒక పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గోధుమ పిండిలోకి వేసుకొని కొద్దిగా వామును కూడా నలుపుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని సేమ్ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి రెస్ట్ ఇచ్చాక ఈ చపాతీ ముద్దని అయితే చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకొని చపాతీ బల్ల మీద పొడిపిండిని వేసుకొని ఈ పాలక్ చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడి వేడి ప్యాన్ మీద అయితే ఈ చపాతీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఈ పాలకూర వలన కలిగే ప్రయోజనాలు ఏంటియో అయితే చూద్దాము. పాలకూరలో మనకు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఇంకా ఫోలిక్ ఆమ్లం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. ఇది మన బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతూ ఇన్ఫెక్షన్స్ని అయితే తగ్గిస్తుంది. అలాగే దీనిలో విటమిన్ ఏ ఉండటం వలన కంటి సమస్యలను నివారిస్తూ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇంకా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది. దీనిలో మెగ్నీషియం ఉండటం వలన మన బాడీకి ఎక్కువ శక్తిని ఇస్తుంది. అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. దీంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ పాలకూర చపాతీని పెరుగుతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అలాగే ఈరోజు మనం మాట్లాడుకునే మంచి మాట ఆలోచన విధానం. మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పాజిటివ్ థింకింగ్, 2 నెగటివ్ థింకింగ్. మన ఆలోచన పాజిటివ్ వేలో ఉంటే మన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా మన ఆలోచన నెగిటివ్ వేలో ఉంటే మన జీవితం ఎప్పుడూ నిరాశ నిస్పృహలతో విచారంగా ఉంటుంది. కాబట్టి ఏం జరిగినా అది మన మంచికే అనుకొని పాజిటివ్ వేలో నడిచి సంతోషంగా మన లైఫ్ని అయితే లీడ్ చేద్దాం. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.